వేదిక మీద ఉన్నటువంటి అంబర్ సురేంద్రరాజ్ అన్న, వెంకన్న, అలాగే నారాయణ దాస్ గారు, మా రాచకొండ రమేష్, మా సింగరేణి సూఫీ, ఇంద్రపాల శ్రీనివాస్, అందరికీ కూడా నమస్కారం. అలాగే నేను లేట్గా వచ్చినందుకు క్షమించమని కోరుతూ, ఒక उर्दू कहावत है हैदराबाद में, आपके ऊपर भी फूल बरस रहे, हमारे ऊपर भी फूल बरस रहे, आपके ऊपर भी फूल बरस रहे, हमारे ऊपर भी फूल बरस रहे, सिर्फ फर्क इतना है आप डोली में हैं, हम डोली पे है. మీ మీద పులవర్షం కురుస్తున్నది, మా మీద పులవర్షం కురుస్తున్నది, మీ మీద పులవర్షం కురుస్తున్నది, మా మీద పులవర్షం కురుస్తున్నది. ఉన్న తేడాల్లా మీరు పల్లకిలో ఉన్నారు, మేము పాడ మీద ఉన్నాం. ఇది దాని అర్థం. ఈ 11 సంవత్సరాల తెలంగాణలో పరిస్థితి పాలకులకు ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఆ దుస్థితి అది. మిత్రులారా, తమ్ముడు పుష్పగిరి చాలా కాలం క్రితమే, దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. అలా పరిచయం చేసిన దాంట్లో కూడా మన మిత్రులు చాలామంది ఇక్కడ ఉన్నారు. మా జర్నలిస్ట్ చారి, మిగతా మిత్రులు అందరూ కూడా. అయితే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఎక్కువ టైం తీసుకుంటాను. నేను ఈ సభకు రావడానికి ముందు కూడా ఒక మిత్రుడు అడిగాడు, ఏందన్నా ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు రాసిండినా, సంవత్సరానికి అంత వ్యతిరేకతనా, అంతకుముందు ఏం మాట్లాడలేదు అని కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. మాట్లాడినా లేదా ఆయనకు తెలుసు, ప్రపంచం తెలుసు, సెకండరీ. అంటే ఇప్పుడు సమాజంలో ఇంతమంది మిత్రులు కూడా అన్నట్టు శ్రీనివాస్ కూడా ఒక కామెంట్ చేసిండు కదా, తెలంగాణ ఉద్యమం అంటే భౌగోళిక సాధన తర్వాత అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది అమ్ముడు పోయారు. పాలకులకు అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు అయినాయి. ఎంతవరకు కేసులు అంటే దేశద్రోహ కేసులు, ఊపా కేసులు లాంటివి కూడా. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళతో సహా అప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవాళ్ళు. ఎందుకు వచ్చింది స్థితి? ఇది మనం బెయిల్ చేసుకోవాలి, మనం ఒకసారి సమాలోచన చేసుకోవాలి. రాజ్యాధికారం అనుకుంటూ పాలకులు మారుతున్నారు కానీ సీట్లలో మనుషులు మారుతున్నారు కానీ పాలసీలు ఏమైనా మారినాయా? ఆ పాలసీలు మారకుండా, ఆ పాలసీలను ప్రశ్నించకుండా కవిగా ఉంటేనే సస్తుంది ఈ తెలంగాణ. దానికి ముందల వెనుక తోకలు పెట్టుకొని వాడెవడో సత్కరించిండు, వీడెవడో సత్కరించిండు. రాజ్యాన్ని ప్రశ్నించే లక్షణం ఉంది కదా తెలంగాణ నేల మీద. తను నమ్ముకున్న ఒక సిద్ధాంతాన్ని కావచ్చు, తను నమ్ముకున్న దేవుణ్ణి కావచ్చు, తను రాసిన రాతలో ఆ దేవుని తప్ప రాజుకు రాజ్యానికి నేను సమర్పించాలని చెప్పేసి అవసరం అనుకుంటే హలం పట్టుకొని వ్యవసాయం చేసుకొని బతుకుతున్న చరిత్ర కదా మనది. చేసినంతకాలం సాకిరీ చేసి చివరికి తన పరిస్థితుల్లో తను నమ్ముకున్న దేవుడు సహకరించకపోతే ఎవనబ్బ సోమరాన్ని ప్రశ్నించిన చరిత్ర కదా ఇక్కడ కవులు కళాకారులు. అది మరిచిపోయి 10 సంవత్సరాలు కూడా ఉంటాడు, ఇంకో 11వ సంవత్సరం ఇంకోటి వస్తాడు. వాని గురించి భజన చేసే సంఘాలు వస్తాయి. ఈ భజన మండలను మనం అవి కంట్రోల్ చేస్తూనే మనం ప్రజల పక్షం వహించకపోతే మనం ఈ తెలంగాణ సాధనలో నేనైతే అనుకోలేదు తెలంగాణ నా కళ్ళలో చూస్తాను. విప్లవం వస్తాను కూడా అనుకుంటున్నాను, వస్తుందో రాదు తెలియదు. సెకండరీ నా కళ్ళ ముందు తెలంగాణ వచ్చింది. కానీ ఇంత చేసి ఇంత జరుగుతుంటే మాట్లాడకపోవడం అనేది చాలా దుర్మార్గం ఎవరైనా. ఎందుకంటే ఆయన నారాయణ దాస్ గారు చెప్పినప్పుడు ఆ క్రమంలో నేను అక్కడ తిరిగిన ఫార్మసిటీ అంశంలో. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత అదే కాన్స్టిట్యున్సీ, ఆయన కాన్స్టిట్యున్సీ కొడంగల్లో లగచర్లలో నేను పనిచేసిన. వాళ్ళు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు కూడా నాశనం చేసిన పరిస్థితి. ఈ పాలసీలు ప్రజల పట్ల నిబద్ధత లేదు. అది గొడవకు ఎవరు రెచ్చగొట్టిందని కూడా వాళ్ళకి ఇప్పుడు చెప్పకుండా వాళ్ళని ముద్దాయిలుగా చేసి వాళ్ళని ఇప్పటికీ వాళ్ళు దేశాలు పట్టుకుని అంటే దుబాయ్ ఏం పోలేదు. బొంబాయిలో చాలామంది బాధితులు ఉన్నారు. అక్కడ కేసులు ఇంకా రాకుండా లగచర్లో మీరు బోల్డ్ సార్
ఎవరన్నా దిలావర్పూర్ దాని గురించి ఎవరు మాట్లాడతారు? ప్రజల సమస్యలు మాట్లాడకుండా మనం ప్రజా కవులు కళాకారులను అనుకోవడం చెప్పుకోవడం చాలా దుర్మార్గం. ఈ అంశంలో ఈ సందర్భంగా రాజును రాజ్యాన్ని ప్రశ్నించడంలో ఎటువంటి మోమాటం లేకుండా ముందుకు పోవడంలో ఒక అడుగేసినటువంటి మన తమ్ముడు పుష్పగిరికి అభినందనలు. ఒక 2 అంశాలు నేను చెప్పి దీంట్లో ముగిస్తాను. అంటే ఒక భాష మనం మాట్లాడేదే అని అంతకుముందు ఒక ఆయన అట్లా చేసిండు, అంతకుముందు 15 ఉన్నానికి అట్లా చేసిండు, ఇప్పుడు ఈయన వచ్చి కూడా అట్లా చేస్తుండు. ఆ 8వ దాంట్లో బట్టలు ఇప్పుడు తీసి నడి బజార్లో కొడితే, పిల్లలు వదిలేటట్టు కొడితే, ఒకరినొకరిని పండబెట్టి తొక్కి పేగులు మేలేసుకొని ఊరేగుతా, నా కొడకల్లారా తోడకలు తీస్తా, బట్టలు ఇప్పించి రోడ్లపై తిప్పిస్తా. ఇది ముఖ్యమంత్రి కలలు అంటున్న బ్రాండ్ యంగ్ ఇండియా ప్రాదేశిక సూత్రాలు. వీళ్ళు జర్నలిస్టుల గురించి మాట్లాడతారు, గొట్టంగాళ్ళు భాష గురించి జర్నలిస్టులను నేర్పిస్తారు. వీళ్ళు అసెంబ్లీలో ఈ మాటలు మాట్లాడతారు. ఇది మన రాజకీయ పరిస్థితి, ముఖ చిత్రం. రెండోది, రణభూమిలో రాబందులే మిగులుతాయి చివరాకలను. తిరగబడడం తెలిసిన నీళ్లకు పురిటి నొప్పులు కొత్తేమీ కాదు. తిరగబడడం తెలిసిన నీళ్లకు పురిటి నొప్పులు కొత్తేమీ కాదు. రామన్నపేటో, దిలావర్పూరో, లగచెర్లో, ఎస్సీయూను ఇంకోటో ఊపిరి పోసుకుంటూనే ఉంటాయి. ఇంకోటో ఊపిరి పోసుకుంటూనే ఉంటాయి. గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్ అన్నట్టు ఎంతవరకు దాకా దోపిడి ఉంటుందో అంతవరకు దాకా తిరుగుబాటు ఉంటుంది. మత్తు ఎక్కినంత తొందరగా దిగదు. లేబర్ రూమ్ నిండా చెందిన నెత్తులు దోసిలితో ఎత్తుకోలేని చోట, తొండలు గుడ్లు పెట్టని చోట గబ్బిలాల బాగోతాలు. దొంగలకు సద్దులు మోసిన చేతులకు తాళాలు ఇచ్చి తలలు పట్టుకున్నప్పుడు నిప్పుల కుంపటి నెత్తికెత్తుకున్నప్పుడు దించుకోవడము తెలియాలి. అగ్గిగుండాల మీదనో దింపుడు కళ్ళాల మీదనో. ఈ అలాగే ఒక లాస్ట్ చెప్పేసి ముగిస్తాను. 16 నెలల కాలాన్ని మమ అనిపించిన తతంగం మీద యాష్టకొచ్చి దున్నపోతుల మీద కురిపించిన రౌతుల వానే ఈ రేవనాలు. ఇది రిలీజ్ చేసినటువంటి తమ్మునికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, రేవనాలే కాదు వనాల మీద రాయాలి, నువ్వు వనాల్లో ఉన్న జనాల మీద రాయాలి. ఆ వనాలు జనాలను దుర్మార్గంగా, అత్యంత పాశవికంగా ఒక ముద్ద వేసి చంపుతున్నటువంటి అంశాల మీద కూడా రాయాలి. ఇక వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు కూడా అది దృష్టిలో పెట్టుకొని కర్రగుట్టల గురించి రాయాలి, మిత్రుల గురించి, మన ఆదివాసుల గురించి రాయాలి. మరొక్కసారి ఆ వైపు కూడా ఆలోచించి తన సాహిత్యాన్ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.